మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మధ్యులు సోదరులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సినీ పెద్ద, మీ అందరూ ఎంతో గౌరవప్రదంగా ఆత్మీయ అభిమానాన్ని పంచుకునే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, సెక్రటరీ శివాజీ రాజా గారికి, నిర్మాత సి కళ్యాణ్ గారికి, దర్శకులు ఎన్ శంకర్ గారికి, సంపూర్ణేష్ గారి, ఇతర పెద్దలకు ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత హృద్యంగా ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు కారణమైనటువంటి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో ఆ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొమరం వెంకటేశ్వరరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి సంధానకర్తగా ఉన్న తమ్ముడు కాదంబరి కిరణ్ గారికి, ఇతర పెద్దలకు, 50 మంది ఆహ్వానితులకు, 6 ప్రాంతాల ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల సినీ పరిశ్రమ సంబంధించినటువంటి కార్మిక నాయకులు ఈ రోజున ఇక్కడ హైదరాబాదుని వేదికగా చేసుకుని ఈ చర్చా కార్యక్రమం వాళ్ళ కార్మికుల సాధక బాధకాలకి ఒక పరిష్కార మార్గంగా ఈ 3 రోజుల పాటు ఇక్కడ జరుగుతున్న ఈ చర్చా వేదికగా హైదరాబాద్ని ఎన్నుకోవటం అనేది నిజంగా చాలా చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. ఈ రోజున హైదరాబాద్లోని సినీ పరిశ్రమ చాలా ధీటుగా అన్ని రకాల హంగులతోటి పరిపూర్ణంగా ఈ రోజున ఉంది అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం మరీ ముఖ్యంగా మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఈనాడు ఇందాక మంత్రివర్యులు తలసాని యాదవ్ గారు చెప్పినట్టుగా, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లుగా ఒక సర్వేలో అత్యుత్తమ సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు వెల్లడించడం జరిగింది. కేవలం ఆయన మాటల ముఖ్యమంత్రి కాదు, చేతుల ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి ఈ రోజున ఆయనకు అరుదైన గౌరవం దొక్కింది. అదంతా మనకు గర్వకారణం. ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే ఆయన నాతో అంటుంటారు. ఒకసారి అలా కలిసినప్పుడు కూడాను శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అక్కడ. ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ సుస్థిరమైన స్థానం ఏర్పరచుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమం చూసుకునే దిశగా, చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయ్యే దిశగా మా వంతు కృషి చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులై ఉన్నాము. దానికి మేము ఏమి చేయాలో మా వంతు మేము చేస్తున్నా సరే మాకు తొయ్యనివి, మాకు తట్టనివి ఏదైనా సలహాలు ఉంటే మాత్రం మీరు ఇవ్వాలి చిరంజీవి గారు అంటూ ఆయన అడగటం అన్నది సినీ పరిశ్రమ మీద ఆయనకున్నటువంటి మక్కువ. సినీ పరిశ్రమ ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి, తద్వారా లక్షలాది మంది కార్మికులు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటూ పెద్ద మనసుతోటి ఆయన చేయటం అన్నది ఇది సినీ పరిశ్రమ గొప్ప వరం, అదృష్టం కూడా. హైదరాబాద్ ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయన్నది నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మేము దాసరి నారాయణరావు గారు ఇలాంటి మేమంతా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ హైదరాబాదులో మేము కాలు మోపినప్పుడు 24 క్రాఫ్ట్స్లో దాదాపుగా ఎక్కువ క్రాఫ్ట్స్, ఎక్కువ మందిని మేము చెన్నై నుంచి లేదా ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి, వాళ్ళ సేవలు
అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అది ఒక రకంగా కష్టంగా ఉన్నా సరే ఈ హైదరాబాదులో తెలుగు పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి, ఇక్కడ వేలు లక్షలాది మంది కార్మికులకు ఇక్కడ మన ఉపాధిగా ఉండాలి, వారికి అన్ని రకాలుగా ఆసరాగా ఉండాలి. తద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఇది అభివృద్ధి చెందాలన్న ఆనాటి ఉద్దేశంతో మేము రావటం జరిగింది. అందుకు ఎలాంటి సాధక బాధకాలు ఉన్నా సరే దాన్ని అధిగమించడానికి, ఆ కొరత తీర్చుకోవడానికి నిరంతరం అందరూ కలిసి శ్రమించారు, పాటుపడ్డారు. దానిలో భాగంగా ఈ రోజున ఈ హైదరాబాదులో అన్ని రకాల మౌలిక సదుపాయాలతోటి ఎవరి మీద ఆధారపడక లేకుండా ఎక్కడి నుంచి వేరే క్రాఫ్ట్స్ నుంచి కళాకారులను కానివ్వండి, సాంకేతిక నిపుణులను కానివ్వండి, ఇతర సపోర్టింగ్ క్రాఫ్ట్స్ నుంచి ఎవరిని రానక్కర్లేకుండా ఇక్కడే అందరూ అభివృద్ధి చెంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా వెసులుబాటు ఇచ్చే దశగా ఈ రోజున అన్ని క్రాఫ్ట్స్ పరిపూర్ణంగా ఇక్కడే ఉన్నాయి. దానికి సపోర్ట్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం చాలా సంతోషం. అంటే ఒక రకంగా ఎంతగా అభివృద్ధి చెందింది అంటే మన దేశంలో ఈ 6 ఫెడరేషన్స్ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిత్రపురి కాలనీ అనేది ఏర్పడి వేలాది మందికి నివాస యోగ్యంగా భవన సముదాయాలు ఉండటం అనేది నిజంగా ఎక్కడ జరగంది. అంతటి ఇంపార్టెన్స్ కళాకారులకి కళా కార్మికులకి ఇవ్వటం అనేది ఇక్కడ మాత్రమే జరిగిందని చాలా గర్వంగా చెప్పుకోగలం. ఆ రకంగా ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్లుగా వారికి కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు కూడా రోడ్ల దగ్గర నుంచి, బస్సు సదుపాయాల దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి, స్కూల్స్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి పరిపూర్ణంగా అక్కడ ఉండేలాగా, కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగా మేము ముందుకు వస్తున్నామని చెప్పడం అనేది చాలా ముదాహం. వారికి నా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడైనా ఒంటరిగా నాలో నేను ఆలోచించుకుని కూర్చున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మనం ఏమిటి చదువుకున్నాము, ఏ విద్యార్హతలు ఉన్నాయి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలాంటి మనం ఈ పరిశ్రమలో ఇంతటి స్థానాన్ని మనం సంపాదించుకోగలిగాము ప్రేక్షక దేవుళ్ళ లేదా కళామ తల్లి ఆశీస్సులతోటి, వారి అభిమానంతో అని అనుకుంటుండగా నాకు సినిమా పరిశ్రమ మీద ఎంతో విశ్వాసం, ఎంతో కృతజ్ఞత ఉంటుంది నాకు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి అత్యద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది. నిజంగా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనందరం కూడాను ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ రోజున ఇక్కడ ఉంటాం. మీకు లేకపోతే నాకున్న విద్యార్థులు ఎక్కడ ఉండేవాడిని, ఏం చేసేవాడిని అని ఆలోచిస్తే కానీ నాకు సమాధానం కూడా దొరకదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ రోజున ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానివ్వండి, మన అందరికీ కూడాను మన అర్హత మీరి, మన బ్యాక్గ్రౌండ్ మీరి ఈ సినీ పరిశ్రమ మనల్ని కాపాడుతూ, మనకు అండగా నిలుస్తూ మనకి ఈ రోజున ఈ జీవితాన్ని ప్రసాదించింది. ఇలాంటి ఈ ఇండస్ట్రీని కాపాడుకోవటం, ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది మనకి అత్యంత ఆవశ్యకత, మన అందరికీ కూడా ఇది బాధ్యత, ధర్మం కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఇదే అర్హత ఉన్న బయట వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు, ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారు అని మనం ఆలోచిస్తే వారికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా మనం అందరం ఉన్నాము. అలాంటి ఇండస్ట్రీలో చిన్న చిన్న సాధక బాధకాలు రావచ్చు, భార్యాభర్తలా కలిసి రాసినటువంటి నిర్మాతలకి అలాగే కార్మికులకి చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఇవన్నీ సర్వసాధారణం. ఇలాంటివి ఏమొచ్చినా సరే సామరస్యంగా వాటిని పరిష్కరించుకుంటూ ఆ రకంగా ఆ సమస్యలకు ఒక సమాధానంగా వచ్చేలాగా మీరు ఈ రోజున మీరందరూ చర్చలు చేయటం, అలాంటి సాధక బాధకాలని దృష్టిలో పెట్టుకుని, అలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా కోఆపరేట్ చేయాలి, ఏ రకంగా మన సహాయ సహకారాలు అందివ్వాలి, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున మీరు అందరూ మీట్ అయ్యి ఈ చర్చలు జరిపించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం, చాలా అవసరం కూడా. ఇలాంటివి ఆ రకంగా మంచి ఉద్దేశంతో మీరందరూ ఇక్కడ సమావేశమయ్యి ఈ 3 రోజుల పాటు దీనికి సంబంధించిన చర్చలు జరుపుకుని
రకరకాల సమస్యలకి తీర్మానాలు చేసుకుని ఆ రకమైనటువంటి మంచి వాతావరణాన్ని ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో మీరు ఉంచడానికి చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ చక్కటి కార్యక్రమానికి పెద్దలతో పాటు నన్ను ఆహ్వానించి ఆ రకమైన గౌరవం మీరు ఇస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ తెలుగు ఫెడరేషన్కి మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వెస్ట్రన్, ఈస్టర్న్, అలాగే చెన్నై, కేరళ, కర్ణాటక వచ్చినటువంటి ప్రతి మంది 50 మందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.